మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీని తాత జాగిరా అంటూ కూడా ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లో 42 ఎకరాలకు సంబంధించి కూడా అటు ఇల్లీగల్ గా అక్రమ నిర్మాణాలు జరిపారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జనం నుంచి దోచుకున్న 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కట్టుకున్నారంటూ కూడా మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ అయితే సెటైర్లు వేశారు. జగన్ విలాసాల ప్యాలెస్ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో 25,000 కుటుంబాలు అయితే బ్రతుకుతారన్నట్లుగా కూడా ఆయన అన్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మాజీ సీఎం జగన్ కు సంబంధించి అయితే మంత్రి నారా లోకేష్ అయితే సెటైర్లు వేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ప్రధానంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అయితే ఒక హాట్ చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే రుషికొండకు సంబంధించి గతంలో దాన్ని బోడిగుండు కొట్టి దాన్ని ఏ విధంగా ఎటువంటి ప్యాలెస్లు కట్టారు, అక్కడ నిర్మాణాలు ఏం జరుగుతున్నదని ఒక ఆసక్తికర చర్చ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపుగా 500 కోట్ల ప్రజాధనం వెచ్చించి దాన్ని అయితే ఒక రాజమహల్ లాగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి 7 బ్లాకుల కింద కూడా విడదీశారు. ఒక్కొక్క బ్లాక్ కు సంబంధించి కళ్ళు చెదిరిపోయే విధంగా మొత్తం దాంట్లో లోపల అలంకరణ చేయడం జరిగింది, ఇంటీరియర్ డెకరేషన్ చేయడం జరిగింది. అది కాకుండా మొత్తం ఇంపోర్ట్ చేసిన కబోర్డ్స్ కావచ్చు, లేకపోతే బాత్ టబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట జపాన్ అటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ఒక్కొక్క బాత్ టబ్ ఖరీదు కూడా దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్యాలెస్ అసలు దేనికి ఉపయోగపడుతుంది? గతంలో మంత్రులు చెప్పినట్లు ఏమైనా సరే దానికి సంబంధించినంత వరకు ఇదవుతుందా, ఏమైనా సరే టూరిజం పట్ల ఉపయోగించుకుంటారంటే దానికి ఉపయోగించే అవకాశం లేదు. ఎందుకంటే అటువంటి ప్యాలెస్ లో ఉండాలంటే అమెరికా ప్రెసిడెంట్ తప్ప ఇంకెవరు ఉండాలంటూ ఇప్పటికే చాలా మంది కూడా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇంకా ప్రభుత్వ భవనాల కింద ఏమైనా సరే వాళ్ళంతా కూడా చూస్తారంటే దానికి కూడా చూసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ విధులు నిర్వహించడానికి కూడా అవకాశం లేనంత ఇదిగా ఉంది. ఎందుకంటే దానికి ఉన్న బెడ్రూమ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ హాల్ నిర్మాణాలు కావచ్చు, ఇవేవి కూడా ఒక విలాసవంతమైన జీవితం గడపడానికి నిర్మాణం జరిగినట్టుంది తప్పితే అక్కడ ఏ విధమైన కలాపాలు కూడా చేయడానికి అయితే అవకాశం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే ఇప్పుడు నారా లోకేష్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో 500 కోట్లు వెచ్చించిన భవనం ఈ దేనికి ఉపయోగపడుతుందో వాళ్ళకే చెప్పాలంటూ కూడా చెప్పారు. దాంతో పాటు ఇప్పుడు ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం చేయడం పట్ల కూడా ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, మొత్తం అందరూ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం కుంటుపడుతుంది, నిధులు కొరతుంది, దానివల్ల రోడ్లు వేయలేకపోతున్నాం, సరైన అభివృద్ధి చేయలేకపోతున్నాం, నిధుల కొరత వల్ల ఇదంతా జరుగుతుందంటూ కూడా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారో, ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు చెప్పారో, మరి దీన్ని వీళ్ళంతా చూపించడం జరుగుతుంది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నారు? అదే 500 కోట్లు కానీ మీరు ఖర్చు పెట్టినట్లయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చక్కనైన రోడ్లు వేసేవాళ్ళు, ఆ రహదారుల ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ అటువంటి అదేమి చేయకుండా కేవలం వాళ్ళ విలాసాల కోసం, కేవలం వాళ్ళంతా కూడా ఆ జల్సాలకి దానికి చూసుకోవడానికి కోసం మాత్రమే, హంగులు ఆర్భాటాల కోసం మాత్రమే ఇటువంటి భవన నిర్మాణాలు అయితే సాగాయంటూ కూడా వాళ్ళు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవనాన్ని లోపల ఉన్న ఇంటీరియర్ చూసిన తర్వాత నుంచి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా అవాక్ అయ్యారు. ఇప్పుడు మొన్నటి వరకు సరే అవన్నీ కూడా ప్రభుత్వ భవనాలు అంటున్నారు కదా, లేకపోతే టూరిజం భవనాలు అంటున్నారు కదా, ఏమో కాస్త ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది టూరిజం భవనాలు అయితే. అదే కానీ ప్రభుత్వ భవనాలు అయినట్లయితే మాత్రం తప్పకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటున్నట్టు కాస్త ప్రజలు కూడా ఆలోచించారు. కానీ ఈసారి చూసేటప్పటికి అవంతా కూడా కేవలం వాళ్ళ విలాసాల కోసం నిర్మాణం చేసుకున్నారా తప్పితే ఇదంతా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు అనేది మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళంతా కూడా అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి చూసుకునేటప్పటికి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా ఆ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నారంటూ కూడా ఈ రోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, అదేవిధంగా వైజాగ్ సంబంధించిన గుడివాడ అమర్నాథ్ కూడా మేము తప్పు చేస్తుంటాము, మేము తప్పు చేయటం వల్లే కదా మా ప్రజలు ఓట్లు వేయలేదు, ఈ విధంగా మమ్మల్ని అందరం కూడా బయట కూర్చోబెట్టారు, అదే కానీ మేము ప్రజలకు మేలు చేసినట్లయితే మాత్రం తప్పకుండా మేమంతా కూడా అసెంబ్లీలోకి వెళ్ళేవారు, స్పీకర్ని ఎన్నుకునే పరిస్థితి ఉండేదంటూ కూడా ఆయన నిన్న ఒక ప్యాలెట్ మాటలు చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా వాళ్ళు తప్పు చేశారనే విషయం వాళ్ళు స్వయంగా ఒప్పుకోవడంతో పాటు
ఈ విధంగా ప్రజల దుర్వినియోగం జరిగింది అనేది కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా నిబంధనలు తొంగలో తొక్కి వాళ్ళు కావాలని చెప్పి, ఎందుకంటే ప్రభుత్వం అది ఉంది కనుక మమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ కూడా వాళ్ళంతా మొత్తం ఇవన్నీ చేయడం జరిగింది. దీంతో ఏదైతే ఎండార్లోనే 2.5 ఎకరాల్లో వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కూడా ఒక రాజభవనం లాగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు బెంగళూరులో ఉన్న ప్యాలెస్ కావచ్చు, లేకపోతే ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న ప్యాలెస్ కావచ్చు, ఇక్కడ ఏదైతే తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్, మొత్తం ఆయనకి అన్ని కూడా రాజభవనాలాగా ఉండాలి. అటువంటి మెంటాలిటీ కలిగిన వ్యక్తులంటూ కూడా చాలా మంది చెప్తే ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన దానికి నిదర్శనంగానే ఈ రోజు ఎండార్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కూడా ఆ విధంగానే చేశారు. అది చేసిన తర్వాత దానికి ఏమాత్రం కూడా పర్మిషన్స్ లేవంటూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు, జీవీఎంసీ అధికారులు వెళ్లి అక్కడ నోటీసులు అంటించడం జరిగింది. అసలు అప్పుడు గతంలో ఎందుకు అది చేయలేదంటే, గతంలో ప్రభుత్వం మమ్మల్ని బెదిరించారు కనుక ఈసారి ఇలా చేశామంటూ కూడా వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి, వైజాగ్ లోని 2 చోట్ల కూడా కార్యాలయాలకు సంబంధించి వారం రోజుల్లో అయితే ఎందుకు నిబంధనలు ఉల్లంఘించారన్న దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి, దానికి నోటీసుకు స్పందించాలంటూ కూడా జీవీఎంసీ అధికారులు చెప్పారు. ఒకవేళ నోటీసుకు స్పందించకపోతే రైట్. థ్యాంక్ యూ రాజు. మాజీ సీఎం జగన్ వ్యవహారాలపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీని తాత జాగిరా జగన్ అంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల ఫీజుతో లీజులకు కేటాయించుకున్నారనే ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కట్టావని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ వ్యవహారాలపై మంత్రి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మాజీ సీఎం జగన్ వ్యవహారాలైతే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మాదిరి ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా అక్రమాలకు పాల్పడుతుందని అయితే మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్ చేసినట్టయితే మాత్రం వైసీపీ కార్యాలయాల పేరుతో పెద్ద ఎత్తున కూడా భూ దోపిడీ జరిగిందని తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ నిన్న జరిగినటువంటి ఏదైతే తాడేపల్లికి సంబంధించి అక్కడ బోటు యార్డులో నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం కూడా అక్రమంగా నిర్మాణం జరిగినట్లుగా కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే దాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు కడుతున్నటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కసారిగా కూడా రివ్యూ చేసినటువంటి క్రమంలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే కార్యాలయాల పేరుతో చేసినటువంటి భూదోపిడీ పెద్ద ఎత్తున కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎంతో విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా నామినల్ గా, అంటే జస్ట్ ఒక 1000 సంవత్సరానికి వచ్చేసి 1000 రూపాయలు అద్దె తప్పున కూడా లీజ్ కు చెల్లించేటట్టుగా ఈ భూములను అయితే కేటాయించుకోవడం జరిగింది. ఈ కేటాయింపు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ఆర్ఎన్వి దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పర్మిషన్స్ కూడా ఏమీ లేకుండా వాళ్ళుగా కూడా మొట్టమొదటి అక్కడ
ఈ వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి చేసి దానికి సంబంధించి ఏదో ఒక పత్రాన్ని సృష్టించడం జరుగుతుందని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. అన్ని చోట్ల 600 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 600 ఎకరాల భూమిని అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ ఏదైతే ఈ వైసీపీ కార్యాలయాలు ఏదైతే ఉందో వైసీపీ కార్యాలయాల పేరుతో కూడా దోపిడీ చేసినట్టు ఆయన చెప్పారు. పేదల ప్రభుత్వము పెత్తందారులకు పేదలకు అని ఒక ఈ ఫీల్డ్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సంబంధించి జగన్ మాత్రం చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రజాధనం దుర్వినియోగం ఏమాత్రం జరిగిందో ప్రజలు కూడా గమనించాలని ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా రిషికొండలో సంబంధించి 500 కోట్లతో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవనాన్ని కూడా ట్యాగ్ చేశాడు. అదే విధంగా కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో వాటి విలువ దగ్గర 1000 కోట్ల దాకా ఉంటుందని ఆయన అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంత మొత్తంలో కనుక భూమిని పేదలకు పంచినట్టయితే మాత్రం కొన్ని వేల మందికి భూమి 1 సెంటు చొప్పున కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. అదే విధంగా ఈ 600 కోట్లు కనుక వెచ్చించినట్లయితే ఎన్నో పేదలకు సంబంధించిన ఇళ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి అయితే ఉండేది. కానీ అటువంటిది ఏమీ లేకుండా కూడా దోపిడీ పరమావధిగా ప్యాలెస్లు కట్టుకోవటమే ఒక రకమైనటువంటి మానసిక స్థితిగా కూడా జగన్ ప్రవర్తించాడు అని ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పల్నాడు ప్రాంతాన్ని కనుక తీసుకున్నట్టయితే పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట పట్టణం సంబంధించి లింగంగుంట్ల అంటే ఏరియా వచ్చి లింగంగుంట్ల. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి. అటు మాజీ సీఎం జగన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే పక్కాగా ఇక్కడ వైసీపీ శ్రేణులు అయితే ఎవరు అందుబాటులో అయితే లేరు. కానీ ఇక్కడ జరిగినటువంటి వైసీపీ కార్యాలయం నిర్మాణం అయితే ఇక్కడ చెరువు గర్భంలోని నిర్మించారు. ఇక్కడ చాలా అధునాతన హంగులతో కలిపి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అని చెప్పి ఒక విలువైన భూమిని ఆక్రమించి కబ్జా చేసి మరి ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణాల్లోనే చాలా మంది ఆస్తున్నా సరే ఇది కొంతవరకు మాన్సాస్ సంస్థల స్థలంగా ఉంది. అలాగే ఇక్కడ విజయనగరం జిల్లాలో అయితే ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నది. ఇక్కడ ఈ విజయనగరంలో శ్మశానం ఏరియా ప్రాంతంలోనైతే ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటున్నారు. అది చెరువు గర్భం. అది చెరువు గర్భాన్ని అంతా పూర్తిగా కబ్జా చేసి కప్పివేసి అక్కడ అత్యాధునికమైన కార్యాలయ నిర్మాణానికి చేపట్టారు మాధురి. అయితే అటు రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.